ఒక్కసారి ఊహించుకోండి, మీ బ్యాగ్ లో ఉన్న గరం మసాలా, ఆమ్చూరు పొడిని అధికారులు మత్తు పదార్థాలనుకుంటే. మీరే తప్పు చేయకపోయినా ఒక్కసారిగా అరెస్ట్ చేసి జైలుకు పంపితే, అది కూడా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 57 రోజులు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఇలాంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక చిన్న టెక్నికల్ పొరపాటు ఒక నిరపరాధి జీవితాన్ని ఎలా నరకంగా మార్చిందో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ విమానాశ్రయంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒక వ్యాపారి తన ప్రయాణం కోసం బ్యాగ్ లో గరం మసాలా, ఆమ్చూరు పొడి ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ఎయిర్పోర్ట్ స్కానింగ్ మిషన్ వాటిని మత్తు పదార్థాలుగా గుర్తించింది. అయితే అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ వ్యక్తి ఎన్నోసార్లు అవి మసాలా పొడులే అని చెప్పినా అధికారులు నమ్మలేదు. ఎందుకంటే స్కానింగ్ మిషన్ హెచ్చరిక ఇచ్చింది కాబట్టి. కేసును సీరియస్ గా తీసుకున్నారు. తర్వాత అసలు కథ మొదలైంది. సీజ్ చేసిన ప్యాకెట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కానీ అక్కడ సరైన టెస్టింగ్ సదుపాయాలు లేకపోవడంతో పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఒక ల్యాబ్ నుంచి మరో ల్యాబ్ కు శాంపిల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా రోజులు గడుస్తుండగా ఆ నిరపరాధి వ్యాపారి మాత్రం జైల్లోనే ఉన్నాడు. చివరికి హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ఆ ప్యాకెట్లలో ఎలాంటి మాదక ద్రవ్యాలు లేవని తేల్చి చెప్పింది. అవి సాధారణ గరం మసాలా, ఆమ్చూరు పొడులేనని నిర్ధారించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ వ్యక్తి జీవితంలో 57 రోజులు జైలులో గడిచిపోయాయి. సమాజంలో అవమానం, కుటుంబానికి మానసిక వేదన, వ్యాపారానికి నష్టం అన్నీ ఎదుర్కొన్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఒక నిరపరాధి స్వేచ్ఛ కోల్పోయాడు అంటూ మండిపడిపోయింది. ఇక హైకోర్టు బాధితుడికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ల పరిస్థితిపై సమీక్ష చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కేసుకు న్యాయం జరగడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. ఇక ఈ ఘటన ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నలు ఏమనెత్తుతోంది. టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడితే నిరపరాధుల జీవితం ప్రమాదంలో పడుతుందా? సిస్టమ్ లో చిన్న పొరపాటు జరిగితే దాని భారాన్ని సామాన్యుడే మోయాలా అని. ఒక్కసారి ఊహించుకోండి, మీ బ్యాగ్ లో ఉన్న గరం మసాలా, ఆమ్చూరు పొడిని అధికారులు మత్తు పదార్థాలనుకుంటే. మీరే తప్పు చేయకపోయినా ఒక్కసారిగా అరెస్ట్ చేసి జైలుకు పంపితే, అది కూడా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 57 రోజులు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఇలాంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక చిన్న టెక్నికల్ పొరపాటు ఒక నిరపరాధి జీవితాన్ని ఎలా నరకంగా మార్చిందో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ విమానాశ్రయంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒక వ్యాపారి తన ప్రయాణం కోసం బ్యాగ్ లో గరం మసాలా, ఆమ్చూరు పొడి ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ఎయిర్పోర్ట్ స్కానింగ్ మిషన్ వాటిని మత్తు పదార్థాలుగా గుర్తించింది. అయితే అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ వ్యక్తి ఎన్నోసార్లు అవి మసాలా పొడులే అని చెప్పినా అధికారులు నమ్మలేదు. ఎందుకంటే స్కానింగ్ మిషన్ హెచ్చరిక ఇచ్చింది కాబట్టి. కేసును సీరియస్ గా తీసుకున్నారు. తర్వాత అసలు కథ మొదలైంది. సీజ్ చేసిన ప్యాకెట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కానీ అక్కడ సరైన టెస్టింగ్ సదుపాయాలు లేకపోవడంతో పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఒక ల్యాబ్ నుంచి మరో ల్యాబ్ కు శాంపిల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా రోజులు గడుస్తుండగా ఆ నిరపరాధి వ్యాపారి మాత్రం జైల్లోనే ఉన్నాడు. చివరికి హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ఆ ప్యాకెట్లలో ఎలాంటి మాదక ద్రవ్యాలు లేవని తేల్చి చెప్పింది. అవి సాధారణ గరం మసాలా, ఆమ్చూరు పొడులేనని నిర్ధారించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ వ్యక్తి జీవితంలో 57 రోజులు జైలులో గడిచిపోయాయి. సమాజంలో అవమానం, కుటుంబానికి మానసిక వేదన, వ్యాపారానికి నష్టం అన్నీ ఎదుర్కొన్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఒక నిరపరాధి స్వేచ్ఛ కోల్పోయాడు అంటూ మండిపడిపోయింది. ఇక హైకోర్టు బాధితుడికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ల పరిస్థితిపై సమీక్ష చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కేసుకు న్యాయం జరగడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. ఇక ఈ ఘటన ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నలు ఏమనెత్తుతోంది. టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడితే నిరపరాధుల జీవితం ప్రమాదంలో పడుతుందా? సిస్టమ్ లో చిన్న పొరపాటు జరిగితే దాని భారాన్ని సామాన్యుడే మోయాలా అని. ఒక్కసారి ఊహించుకోండి, మీ బ్యాగ్ లో ఉన్న గరం మసాలా, ఆమ్చూరు పొడిని అధికారులు మత్తు పదార్థాలనుకుంటే. మీరే తప్పు చేయకపోయినా ఒక్కసారిగా అరెస్ట్ చేసి జైలుకు పంపితే, అది కూడా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 57 రోజులు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఇలాంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఒక చిన్న టెక్నికల్ పొరపాటు ఒక నిరపరాధి జీవితాన్ని ఎలా నరకంగా మార్చిందో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ విమానాశ్రయంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒక వ్యాపారి తన ప్రయాణం కోసం బ్యాగ్ లో గరం మసాలా, ఆమ్చూరు పొడి ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ఎయిర్పోర్ట్ స్కానింగ్ మిషన్ వాటిని మత్తు పదార్థాలుగా గుర్తించింది. అయితే అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ వ్యక్తి ఎన్నోసార్లు అవి మసాలా పొడులే అని చెప్పినా అధికారులు నమ్మలేదు. ఎందుకంటే స్కానింగ్ మిషన్ హెచ్చరిక ఇచ్చింది కాబట్టి. కేసును సీరియస్ గా తీసుకున్నారు. తర్వాత అసలు కథ మొదలైంది. సీజ్ చేసిన ప్యాకెట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కానీ అక్కడ సరైన టెస్టింగ్ సదుపాయాలు లేకపోవడంతో పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఒక ల్యాబ్ నుంచి మరో ల్యాబ్ కు శాంపిల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా రోజులు గడుస్తుండగా ఆ నిరపరాధి వ్యాపారి మాత్రం జైలులోనే ఉన్నాడు. చివరికి హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ఆ ప్యాకెట్లలో ఎలాంటి మాదక ద్రవ్యాలు లేవని తేల్చి చెప్పింది. అవి సాధారణ గరం మసాలా, ఆమ్చూరు పొడులేనని నిర్ధారించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ వ్యక్తి జీవితంలో 57 రోజులు జైలులో గడిచిపోయాయి. సమాజంలో అవమానం, కుటుంబానికి మానసిక వేదన, వ్యాపారానికి నష్టం అన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఒక నిరపరాధి స్వేచ్ఛ కోల్పోయాడు అంటూ మండిపడిపోయింది. ఇక హైకోర్టు బాధితుడికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ల పరిస్థితిపై సమీక్ష చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కేసుకు న్యాయం జరగడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. ఇక ఈ ఘటన ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నలు ఏమనెత్తుతోంది. టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడితే నిరపరాధుల జీవితం ప్రమాదంలో పడుతుందా? సిస్టంలో చిన్న పొరపాటు జరిగితే దాని భారాన్ని సామాన్యుడే మోయాలా అని.